బోత్ ఎగ్జామ్స్ అసైన్మెంట్స్ రెండు కాంబినేషన్ ఉంటాయి. మాక్సిమం ఓపెన్ బుక్ ఉంటాయి, కొన్ని ఎగ్జామ్స్ క్లోజ్ బుక్ ఉంటాయి. అసైన్మెంట్స్ అంటే ఏంటి, అసలు హౌ ఇట్ వర్క్స్, టెక్నిక్స్ కొన్ని టీచ్ చేస్తారు. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ తీసుకున్నాం, కంపెనీకి విజిట్ చేయండి, కంపెనీ ప్రాఫిట్స్ చేయడానికి ఎట్లాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తారు, ఈ క్లాస్ లో టీచ్ చేసిన టెక్నిక్స్ అన్ని అక్కడ అప్లై చేసి మనం ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. కొంతమంది ఏఐస్ యూజ్ చేస్తారు, కొంతమంది వేరియస్ రీసోర్సెస్ యూజ్ చేస్తారు. మనం ఏవైతే రిసోర్సెస్ యూజ్ చేసినామో ఆథర్స్ కి మనం క్రెడిట్స్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ ప్లెజరిజం కింద కన్సిడర్ చేసి క్వశ్చన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్ ఉంటాయి. అక్కడ మీరు ఏదో తప్పు చేసినారని కాదు, యూఆర్ క్వశ్చనింగ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద యూనివర్సిటీ అన్నమాట. ప్రతి ఒక్కరికి ఇట్లనే ఉంటాయి అసైన్మెంట్స్, ఇట్లనే ఉంటాయి ఎగ్జామ్స్ అని అంటే చెప్పలేము. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ కోర్స్ టు కోర్స్. మాస్టర్స్ ఇన్ ఐటీ చేస్తారు, వాళ్ళకి ఏంటంటే కోడింగ్ ఇస్తారు అసైన్మెంట్స్, వాళ్ళు ఏదో రీసెర్చ్ చేసి వాళ్ళు ఇంకా కోడింగ్ ఫైండ్ అవుట్ చేసి ఇట్లా ఉంటాయి. ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ ఏంటంటే వాళ్ళ ఇండస్ట్రీకి ఎట్లా కావాలి ఇయర్ టు ఇయర్ అప్డేట్ చేసుకుంటారు, ఎట్లా రిక్వైర్మెంట్ ఉందో అట్లా వాళ్ళ కోర్స్ స్ట్రక్చర్ డిజైన్ చేసుకుంటారు. అండ్ ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.